కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంకి వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ మీద వచ్చి చెప్పాము. అవినీతికి పాల్పడుతున్న వారిపైన ఫిర్యాదు ఎంక్వైరీలో జరిగిన విషయాలన్నీ కూడా పూర్తిగా ఆనరబుల్ కోర్టు వారికి తెలియజేశాము. ఎందుకంటే ఇదే విజిలెన్స్ అధికారులు అయితేనేమి, ఏసీబీ అధికారులు అయితేనేమి, మరి ముఖ్యంగా వాళ్ళు బాగా చేసే ఉద్యోగరీత్యం బట్టి పేద ప్రజలకు ఈ గవర్నమెంట్ అధికారుల మధ్య నలిగిపోతూ అవినీతి పలుపడిన వారికి ఒక భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విజిలెన్స్ ఆఫీసర్లకు, ఏసీబీ వాళ్ళకు మరి ముఖ్యంగా వందనాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ఆన్లైన్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎక్కాలంటే డబ్బులు ఎంతో తడిపి పేదవారు, రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పదే తిరిగినా న్యాయం జరగదు. అగ్రకులాల వాళ్ళు, భూ కబ్జాదారుల ఇప్పుడు ఎక్కువ చలామణి జరుగుతుంది. ఆన్లైన్లో ఉన్న పేద రైతుది తీసేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అందులో ఒక భాగం ఏంటంటే పోలీస్ అధికారులు కూడా ఈ రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారులకు మరి ఒత్తాసు పలుకుతూ ఉండడం వల్ల ఈ పేద ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి నాలాగా ఈ వీడియో సోషల్ మీడియాలో చూసే వారందరూ కూడా మీకు ఏదైనా అవినీతి జరుగుతున్నా, అన్యాయం జరుగుతున్నా ఈ గవర్నమెంట్ అధికారులతో విజిలెన్స్ వాళ్ళకు కానీ, ఏసీబీ వాళ్ళకు కానీ ఫోన్ చేసి వాళ్ళకి పట్టేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రెవెన్యూ అధికారులు, పోలీసులో ఉండే కొందరు అధికారులు భూ కబ్జాదారులతో టైఅప్ అయి వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి భయం ఉండాలని ఈ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఉన్నాను. మీకు జరిగిన ప్రతి అన్యాయం విషయంలో విజిలెన్స్ వాళ్ళని కానీ, ఏసీబీ వాళ్ళని కానీ, ఇతర గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చే ఆర్గనైజేషన్ వాళ్ళని కలసాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.